సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నాయకులు హంగామా సృష్టించారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడి స్టాఫ్ పై దాడి చేశారు. ఆసుపత్రి అద్దాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేశారని సమాచారం. యశోద ఆసుపత్రిలో ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆసుపత్రిలోని పరిసరాలను వీడియో తీస్తుండగా సిబ్బంది వారించారు. దీంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. సిబ్బందిపై దాడికి దిగారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసింది యశోద ఆసుపత్రి. అదే తీస్తుంటే వాడు మన అట్లే తీస్తున్నాడు. వాడు ఆంచలు వచ్చిండు, మనం మెడలు పెట్టి ఫోన్ చేసేసి వాడిని అక్కడ ముందు పెట్టుకుంటే ఏం చేసి నాకు ఆంచలు ఫోన్ నాకు ఇచ్చింది. ఇస్తే వాడు అట్లా ముందుకు వచ్చింటే నాకు అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇద్దని చెప్పి బయట వాళ్ళకు కూడా ధైర్యం ఇస్తాను, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇస్తాను. అదే తీస్తుంటే వాడు నిలబడ్డాం మన అట్లే తీస్తున్నాడు. వాడు ఆంచలు వచ్చిండు, మనం మెడలు పెట్టి ఫోన్ చేసేసి వాడిని అక్కడ ముందు పెట్టుకుంటే ఏం చేసి నాకు ఆంచలు ఫోన్ నాకు ఇచ్చింది. ఇస్తే వాడు అట్లా ముందుకు వచ్చింటే నాకు అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇద్దని చెప్పి యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ కార్యకర్తల హంగామాకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు రిలీజ్ చేసి ఏ రకంగా బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో వ్యవహరించారు, హంగామా క్రియేట్ చేశారు, రోగులను భయభ్రాంతులకు గురి చేశారు, ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ని, సిబ్బంది, స్టాఫ్, ప్రైవేట్ సెక్యూరిటీ అందరినీ ఏ రకంగా వీళ్ళు పరుగులు తీయించారు అంటూ కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ ని ఏకంగా ఆసుపత్రి వర్గాలే ఈ వీడియోను మీడియాకు విడుదల చేయడం జరిగింది. నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అతని అనుచరులందరూ కూడా ఓ యూట్యూబర్ పై ఇటీవలే దాడి జరిగినటువంటి సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ వ్యక్తిని పరామర్శించడానికి నిన్న బీఆర్ఎస్ నాయకులు ఒకరొకరుగా సోమాజిగూడ ఉన్నటువంటి యశోద ఆసుపత్రికి చేరుకుంటా ఉన్నారు. అక్కడ చేరుకున్నటువంటి ఈ రాజకీయ నాయకులంతా కూడా వారి వారి సెల్ఫ్ ప్రమోషన్స్ లో భాగంగా వీడియోలని చిత్రీకరించి బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు అనే ఒక రేంజ్ లో వీళ్ళు వీడియోలో పెట్టుకునే పోస్టింగ్స్ ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోలు చిత్రీకరణ చేస్తా ఉన్నారు. యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఒక పేషెంట్ ని అనుమతి లేకుండా ఈ వీడియోలు తీస్తూ ఉండగా జగదీశ్వర్ రెడ్డి అనుచరులు కూడా అతను వెళ్లి ఆ యూట్యూబర్ ని పరామర్శిస్తా ఉండగా వీళ్ళు వెనక నుంచి వీడియోలు తీస్తా ఉంటుంటే సెక్యూరిటీ సిబ్బంది అనుమతి లేకుండా వీడియోలు తీయకూడదు అంటూ మా జగదీశ్వర్ రెడ్డి అనుచరులకు ఆ విషయం చెప్పడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనే ఒక మాజీ మంత్రినే వీడియో తీయకూడదా అంటూ కూడా వారి అనుచరుల బృందం, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అందరు కలిసి కూడా సెక్యూరిటీ సిబ్బంది బౌన్సర్ల పైన తిరగబడి వారి పైన దాడి చేస్తూ వారి రూమ్ లోకి తీసుకెళ్లి కొడుతున్నటువంటి వైనం, వెడమ పక్క ఉన్నటువంటి అద్దాలను సైతం ధ్వంసం చేసి వీళ్ళు ఒక్కసారిగా ఆగ్రహాన్ని అక్కడ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనబడతా ఉంది. వందలాది మందిగా పేషెంట్స్ చూస్తూ ఉండగా, సిబ్బంది, డాక్టర్లు అందరూ కూడా చూస్తూ ఉండగా ఏమాత్రం ఆసుపత్రిని డిస్టర్బ్ చేస్తున్నామనే ఒక మైండ్ లో లేకుండా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ రకంగా వ్యవహరించారనేది మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ గా మారుతా ఉంది. ఈ అంశం పంజగుట్ట పోలీసుల దృష్టికి అయితే వెళ్ళింది, కానీ ఆసుపత్రి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదు అందితే మాత్రం తప్పనిసరిగా ఆసుపత్రిలో హంగామా క్రియేట్ చేసినటువంటి మాజీ మంత్రి అందరి అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామంటూ మాత్రం వీరు చెప్తున్నప్పటికీ ఆసుపత్రి వర్గాల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అయితే అందజేయలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అతని అనుచరుల బృందం అయితే నిన్న సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో క్రియేట్ చేసినటువంటి హంగామా ఆ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. శివ, అయితే ఈ ఘటనకు సంబంధించి యశోద యాజమాన్యం ఏమైనా మంత్రి జగదీష్ రెడ్డి ఆయన అనుచరుల మీద, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన అనుచరుల మీద ఏమైనా కేసు కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉందా? పోలీసులు ఏమైనా కేసు నమోదు చేసిన సిచ్యువేషన్ ఉందా రవితేజ్? ఇంకా యాజమాన్యం నుండి ఎలాంటి స్పష్టమైనటువంటి క్లారిటీ రాలేదు. ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారా, ఫిర్యాదు వద్దనుకుంటున్నారా,
ఎందుకంటే కేసీఆర్ కి యశోద ఆసుపత్రి వర్గాలకు చాలా దగ్గర సతి సంబంధాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. యశోద ఆసుపత్రి వర్గాలు కేసీఆర్ కి తన కుటుంబ సభ్యులకు దగ్గరుండి స్పెషల్ ట్రీట్మెంట్స్ అందించి గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి చెందినటువంటి అధికారికంగా అన్ని వ్యవహారాలు కూడా యశోద వర్గాలే చూశాయి. కాబట్టి ఈ సతి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో రిలేషన్స్ బ్రేక్ చేసుకోకుండా ఆసుపత్రి వర్గాలు ఈ ఫిర్యాదు చేయకూడదేమో అనే ఒక ఆలోచనతో, చేయకుంటే మిగతా పార్టీ నాయకులు గాని మిగతా వారు కూడా ఈ రకంగా దాడి చేస్తే అప్పుడు పెట్టినటువంటి కేసు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటూ కూడా ఉదాహరణ కిందకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటా ఉన్నారు. వారి యాజమాన్యంతో కూడా చర్చలు జరిపి ఫిర్యాదు చేయాలా చేయొద్దా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పంజగుట్ట పోలీసులకైతే ఇప్పటి వరకు అఫీషియల్ గా యశోద మేనేజ్మెంట్ నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు అయితే అందలేదు. అందితే మాత్రం డెఫినెట్ గా చర్యలు తీసుకోవడానికి మాత్రం పోలీసులు సిద్ధంగా ఉన్నారని ఒక విషయాన్ని మాత్రం తెలియజేస్తా ఉన్నారు. మాజీ మంత్రి మొత్తం 20 నుంచి 30 మంది తన నల్గొండ జిల్లాకి చెందినటువంటి అనుచరులందరూ కూడా ఒకేసారి పేషెంట్ ఉన్నటువంటి తన బ్లాక్ లోకి వెళ్లిపోవడము, ఇంతమందికి అనుమతి లేదంటూ కూడా అప్పటికే సెక్యూరిటీ వారు అడ్డుకోవడము, అయినప్పటికీ మళ్ళీ మొబైల్స్ లో ఆ వీడియోలన్నీ కూడా చిత్రీకరిస్తా ఉండగా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకొని అనుమతి లేకుండా ఆసుపత్రిలో ఈ వీడియోలు తీయకూడదు అన్నందుకే ఒకసారిగా ఆవేశానికి లోనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం వాళ్ళ అనుచరులందరూ కూడా సెక్యూరిటీ సిబ్బందిని ఇష్టానుసారంగా దాడి చేస్తూ రూమ్ లోకి తీసుకెళ్లి దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఫుటేజ్ లో కనబడతా ఉంది. కాబట్టి ఈ ఆసుపత్రి వర్గాల నిర్ణయాన్ని బట్టే ఫిర్యాదు ఇస్తారా ఇయ్యరా అనే దానిపై మాత్రం ఇంకో క్లారిటీ రావాల్సి ఉంది. శివ, అయితే ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గాని లేదంటే బీఆర్ఎస్ నేతలు ఎవరైనా కానీ స్పందించిన సిచ్యువేషన్ ఉందా? ఇప్పటి వరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించలేదు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించలేదు. ఎందుకంటే వారు చేసినటువంటి దౌర్జన్యం అక్కడ క్లియర్ గా వారు క్రియేట్ చేసినటువంటి హంగామా, పానిక్, పబ్లిక్ ని డిస్టర్బ్ చేయడం, పేషెంట్స్ ని భయభ్రాంతులకు గురి చేయడం, డాక్టర్లను సైతం అక్కడి నుంచి కూడా పరుగులు తీసే ప్రయత్నం చేయడం, సెక్యూరిటీ సిబ్బంది ముందస్తుగానే గొడవ జరుగుతుంది, దాడులు జరుగుతాయంటూ కూడా అక్కడి నుంచి కూడా పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్. అధికార పార్టీలో ఉన్నామనే ఇంకా ఆ కాన్సెప్ట్ లోనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన అనుచరులు ఈ రకంగా బిహేవ్ చేశారనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఒక మాజీ మంత్రి ఆసుపత్రిలో వందలాది మంది హార్ట్ పేషెంట్స్ కానీ ఇతర అనారోగ్య సమస్యలపై ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వ్యక్తులు ఇంత భారీ శబ్దాలు, అద్దాలు ధ్వంసం చేయడము, వ్యక్తులను బెదిరించే ప్రయత్నం చేయడము, జగదీశ్వర్ రెడ్డి కూడా ఆ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేస్తున్నటువంటి వీడియోలు ఫుటేజ్ లో కనబడతా ఉన్నాయి. కాబట్టి అసలు ఏమాత్రం తాము ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేనని, ఒక రాజకీయ నాయకుడిని ఇలా వ్యవహరించకూడదు ఆసుపత్రిలో, పబ్లిక్ ప్లేసెస్ అని తెలిసినప్పటికీ కూడా తను ఒక్కసారిగా ఈ రకంగా ఆవేశానికి లోనే దాడి చేయడంపై మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన తీవ్ర స్థాయిలో విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డిపై మాత్రం వ్యక్తిగతంగా దూషణ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ ఫుటేజ్ ని వైరల్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఆసుపత్రి వర్గాలు ఫిర్యాదు అందజేస్తే మాత్రం మాజీ మంత్రి పైన, తన అనుచరులపై మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. బయట వాళ్ళకు కూడా ధైర్యం ఇస్తాను, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇస్తాను. అదే తీస్తుంటే వాడు అసలు మేము ఇక్కడ నిలబడ్డాం, వాడు అట్లే తీస్తున్నాడు. వాడు ఆంచలు ఇంకొచ్చిండు, మనం మెడలు బట్టి ఫోన్ చేసేసి వాడిని అక్కడ మూకి కొట్టి ఏం చేసి నాకు ఆంచలు ఫోన్ నాకు ఇచ్చిండు. ఇస్తే వాడు అట్లా వచ్చింది నాకు అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇద్దని బయట వాళ్ళకు కూడా ధైర్యం ఇస్తాను, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇస్తాను. అదే తీస్తుంటే వాడు అసలు మేము ఇక్కడ నిలబడ్డాం, వాడు అట్లే తీస్తున్నాడు.